బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్ డ్రైవర్పై దాడి కేసులో పోలీసులు స్పందించారు. నిందితులను గుర్తించి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కావలి చేపల మార్కెట్ వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్ హారన్ మోగించడంతో వివాదం మొదలైంది. డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. బస్ డ్రైవర్కు ముందు వెళ్తున్న కారులోని వ్యక్తులకు వివాదం చెలరేగిందని పోలీసులు ఇరువురిని సర్ది చెప్పి పంపించేశామన్నారు. కానీ కారులోని వ్యక్తులు మద్దూరుపాడు వద్ద మాటు వేసి విజయవాడ వెళ్తున్న బస్సును ఆపి డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ వెంకటరమణ చెప్పారు. స్వామ్ చేసి ముద్దాయిని పట్టుకోవడానికి పంపడం జరిగింది. తొందరలోనే ముద్దాయిని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తాం. ఏపీ సెక్షన్ Z0702 నెంబర్ గల ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తూ ఉంది. ఆ క్రమంలో కావలి నుంచి విజయవాడకు బయలుదేరినప్పుడు కావలి ఫిష్ మార్కెట్ దగ్గర బస్సుకు ముందర వెళ్తున్న వెహికల్ సైడ్ ఇవ్వకపోయేసరికి డ్రైవర్ హార్న్ మోగించడం జరిగింది. వాళ్ళని చూసి కంటిన్యూగా హార్న్ కొడుతున్నారని వాళ్ళు దిగి డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు సర్ది చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. బస్సు బయలుదేరి మద్దూరుపాడు దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ముద్దాయిలు డ్రైవర్ని కిందకి లాగి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీని మీద వెంటనే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ముద్దాయిల కోసం టీములు ఫామ్ చేసి గాలిస్తున్నాము. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయిలను పట్టుకోవడానికి పంపడం జరిగింది. తొందరలోనే ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్ డ్రైవర్పై దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ సుజాత. ఏదైతే గురువారం సాయంత్రం అయితే కావలి పట్టణంలో అమానవీయ ఘటన అయితే చోటు చేసుకునింది. ఏదైతే బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై అయితే కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి అంటే అత్యంత అమానవీయంగా అయితే దాడి చేసినట్టు ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా ఒకటి వెలుగులో వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఆ రోజు ఏదైతే బెంగళూరు నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కావలి వద్దకు వచ్చేసరికి కావలి ఫిష్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి వెహికల్ అడ్డగా ఉండడం, కారు అడ్డగా ఉండడం, హార్న్ కొట్టినటువంటి పరిస్థితుల్లో హార్న్ కొట్టినందుకు ఆగ్రహించినటువంటి అంటే ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నాడో ముందు పక్క కారు ఉంది, ఈ కారు అడ్డంగా ఉండడంతో బస్ డ్రైవర్ హార్న్ కొట్టాడు. హార్న్ కొట్టిన దానికి ఆగ్రహించినటువంటి కారులో ఉండేటటువంటి నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కూడా కిందకి దిగి డ్రైవర్ తోటి వాగ్వివాదం దిగారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులు స్థానికులు ఇరువురిని కూడా సర్దుమంచి ఆ ఘటన అయితే అక్కడికి ఇబ్బంది లేకుండా కూడా అందరినీ అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. ఏదైతే తరువాత ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి బస్సు తిరిగి విజయవాడ వెళ్ళేటటువంటి క్రమంలో కావలి శివారు ప్రాంతమైన మద్దూరుపాడు వచ్చేటప్పటికి ఏదైతే ఏదైతే ఇంతవరకు గొడవ జరిగినటువంటి కారులకు సంబంధించిన వ్యక్తులు మద్దూరుపాడు దగ్గర బస్సు కోసం మాట వేస్తున్నారు. బస్సు రాగానే బస్సుని ఆపారు. ఆపిన తర్వాత ప్రయాణికులు అనుకున్న డ్రైవర్ బస్సును అయితే ఆపినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా డ్రైవర్ పై అయితే విచక్షణంగా డ్రైవర్ ని కిందకి లాగి ఈ సోషల్ మీడియాలో అంటే ఎవరైతే పక్కన ఉన్నటువంటి ప్రయాణికులు ఆ విజువల్స్ తీసినటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తుంటే కూడా అత్యంత భయానకమైన పరిస్థితులు కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితి. అంటే డ్రైవర్ పై విచక్షణరహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడినటువంటి డ్రైవర్ ని కూడా అప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వాళ్ళు ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆర్టీసీ డ్రైవర్ మీద ఘటనకైతే ఆర్టీసీ సంఘాలన్నీ కూడా స్పందించాయి. ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ధర్నాగా వెళ్ళినటువంటి ఆర్టీసీ కార్మికులు అక్కడ ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. అంటే మాకు రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించిన పరిస్థితుల్లో మీ విధులు కూడా నిర్వహించలేమన్నట్టు కూడా ఆర్టీసీ సిబ్బంది తెలియజేసిన పరిస్థితి. సుజాత. రైట్. థ్యాంక్ యూ చరిత్ కుమార్. చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. బస్సు బయలుదేరి మద్దూరుపాడు దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ముద్దాయిలు డ్రైవర్ని కిందకి లాగి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీని మీద వెంటనే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ముద్దాయిల కోసం టీములు ఫామ్ చేసి గాలిస్తున్నాము. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయిలను పట్టుకోవడానికి పంపడం జరిగింది. తొందరలోనే ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని తెలియజేస్తాం.